హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఎగ్ గ్రేవీ కర్రీ గ్రేవీగా పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే విధంగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇందులో నేను స్పెషల్గా ఒకటైతే యూస్ చేశానండి. అదేంటో వీడియోలో అయితే చూడండి. ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. 1.5 సైజ్ బిగ్ సైజ్ ఆనియన్ ఇలా ముక్కలుగా కట్ చేసి అయితే వేసుకొని దోరగా వేయించుకోవాలండి. ఇలా అయితే వేగిపోవాలి మనకు. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత 3 బిగ్ సైజ్ టమాటాలు అయితే నేను తీసుకున్నానండి. టమాటాలు అయితే ఎక్కువ తీసుకోండి, కర్రీ గ్రేవీ ఎక్కువ వస్తుంది. ఇక్కడైతే నేను టమాటాలు 3 అయితే తీసుకున్నానండి. మనకు టమాటాలు ఇక్కడ మెత్తపడే వరకు మనమైతే ఉడికించుకోవాలండి. టమాటాలు అనేవి కంప్లీట్గా చాలా వరకు మెత్తపడాలి. పచ్చి వాసన అనేది ఉండకుండా ఫ్రై చేసుకోవాలండి. అంటే చాలాసేపు పడుతుంది, కంప్లీట్గా మగ్గాలి. ఇక్కడ టమాటాలు మనకి చూడండి ఇలా మగ్గిపోవాలండి. ఇలా మగ్గిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. తరువాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి. సరిపడా కారం యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడైతే 10 ఎగ్స్ వేసి 6 మెంబర్స్కి అలా నేను ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. నాకు ఇక్కడ 4 టేబుల్ స్పూన్ కారం అయితే పట్టిందండి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీకు ఎగ్ కర్రీ ఎంత కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరైతే తీసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇంకా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా పట్టే విధంగా బాగా కలుపుకోండి. కొద్దిసేపు అయితే అలానే బాగా కలుపుతూ స్టవ్ మీద ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గ్రైండ్ చేసేసి పెట్టుకోండి. అదే కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే మనము ఓన్లీ పోపు పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే ఆల్రెడీ మనం అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి. ఇక్కడ పోపు దినుసులు అయితే నేను వేసానండి. చూడడానికి బాగుంటుంది, అందరూ టేస్ట్ బాగుంటుంది అనేసి ఒక 4 పచ్చిమిర్చి అయితే యాడ్ చేశాను. పచ్చిమిర్చి తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోండి. కొంచెం మగ్గిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఇందాక వేయించుకొని, అదంతా యాడ్ చేయండి. మిక్సీ జార్లో అంటుకొని ఉంటుంది కదండి, అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి ఆ వాటర్ అన్నీ కూడా ఇందులోనే వేసి బాగా కలుపుకోండి. మీకు గ్రేవీ ఎంత కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఎందుకంటే తర్వాత మనము పొడి యూజ్ చేసినప్పుడు చిక్కబడుతుండండి. మీరైతే కొంచెం వాటర్ ఎక్కువగానే యాడ్ చేసుకోండి. చూడండి నేను ఇక్కడ కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా, నేను ఇంకా కొన్ని అయితే వాటర్ అనేది యాడ్ చేశానండి. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా. ఈ ఎగ్ గ్రేవీ కర్రీకి నా సీక్రెట్ వచ్చేసి నేను నువ్వులు వేయించుకొని పొడి చేసి పెట్టుకొని ఆ పొడి అయితే వేసుకున్నానండి. మనకు గ్రేవీగా వస్తుంది, బాగా ఇక్కడ చిక్కబడుతుందండి. మనము నువ్వుల పొడి వేసినప్పుడు నువ్వులు అయితే వేయించి పొడి చేసి పెట్టుకున్నానండి. ఆ పొడిని అయితే నేను ఇక్కడ చూడండి ఎంత వేస్తున్నానో. మీరు టేస్ట్కి సరిపడా అయితే వేసుకోండి. మరీ ఎక్కువగా వేసుకున్నారంటే ఓన్లీ నువ్వుల టేస్ట్ అనేది ఎగ్ గ్రేవీ కర్రీలో తెలుస్తుందండి. చూసుకొని అయితే వేసుకోండి. నేనైతే 3 టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను. ఇలా ఒకసారి బాగా కలుపుకోండి, మనకు మొత్తం గ్రేవీ అంతా స్మెల్ అన్నీ పట్టేదాకా. ఇప్పుడైతే మనము ఎగ్స్ అన్నీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఒక 10 ఎగ్స్ అయితే నేను తీసుకున్నానండి. నేను ఒక 10 మెంబర్స్ దాకా ప్రిపేర్ చేస్తున్నాను. ఎగ్స్ అయితే హాఫ్ కట్ చేసుకోండి, చాలా బాగుంటుంది కర్రీ. చూడడానికి కూడా నిలువుగా కట్ చేసుకుంటే బాగుంటుందండి, అడ్డంగా కట్ చేసుకునే దానికంటే చూడండి ఇలా అయితే వేసుకొని బాయిల్ అయ్యేదాకా అయితే మనం ఉడికించుకోవాలండి. బాగా బబుల్స్ ఫామ్ అయ్యేటప్పుడు ఇది కూడా ఆఫ్ చేయాలి, అప్పుడే చిక్కబడుతుందండి మనకు ఎగ్ గ్రేవీ కర్రీ అయితే. చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో, రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ కర్రీ చూస్తేనే మనకు తినాలనిపించే విధంగా అయితే ఉంటుందండి. చివరగా అయితే కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒకసారి కలిపేసి అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి. ఇంకా ఎగ్ గ్రేవీ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి. చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో. ఇక్కడ ఈ నువ్వుల పొడే అండి నా సీక్రెట్. ఆ పొడితో చేశారంటే పిల్లలు కానీ పెద్దలు కానీ ప్లేట్ కంప్లీట్ చేసేంత వరకు అయితే లేయరండి. స్టవ్ ఆఫ్ చేసి లిడ్ అయితే క్లోజ్ చేసి కొద్దిసేపు తర్వాత చూడండి ఎంత బాగా చిక్కబడిందో మనకు గ్రేవీ కర్రీ అనేది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుందండి. ఎక్కువ పట్టదండి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ, తక్కువ కూరతోనే తినేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.